Welcome to the BR Biology Education. Good evening to all. Today we are discussing about the chromatography technique. So now what is the chromatography? Greek chroma meaning color and graph in meaning writing. So chromatography is a physical method for separation of the compounds. So it is a one separation physical for separation compound. West and Russian botanist refers to the father of chromatography. మనం ఇక్కడ రష్యన్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో బొటానిస్ట్ అయితేనో క్రోమటోగ్రఫీ సైంటిస్ట్ ఫాదర్ ఆఫ్ క్రోమటోగ్రఫీగా గుర్తించబడిండు. ఈస్ క్రెడిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద క్రోమటోగ్రఫీ. హీ ఎంప్లాయిడ్ ద టెక్నిక్ టు సపరేట్ ద వేరియస్ ప్లాంట్ పిగ్మెంట్స్ సచ్ యాజ్ క్లోరోఫిల్ అండ్ గ్జాంతోఫిల్స్. అంటే ఇతను ఏం చేసినంటే క్లోరోఫిల్ని గ్జాంతోఫిల్స్ని సపరేట్ చేయడానికి ఈ టెక్నిక్ యూజ్ చేసిన అనమాట. బై పాసింగ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ కాంపౌండ్స్ త్రూ గ్లాస్ కాలం ప్యాక్డ్ విత్ ఫైనలీ డివైడ్ కాలం కార్బోనేట్. సో దాన్ని ఏం చేసిందంటే ఒక సొల్యూషన్ అంటే చిన్న టెస్ట్ ట్యూబ్ లాగా ఉంటుంది. ఆ టెస్ట్ ట్యూబ్లో సొల్యూషన్ వేస్తే ఆ సొల్యూషన్ నుంచి సైజుని బట్టి అవి జల్లెడబడినట్లయితే ఒకదాని ఇంకోటి పాస్ అవుట్ అవుతుంటారు అనమాట సైజ్ ప్రకారంగా. సో ఇట్ హ్యాస్ ఎ క్రోమటోగ్రఫీ టెక్నిక్. ద సపరేటెడ్ స్పీసీస్ అపియర్డ్ యాజ్ అ కలర్డ్ బ్యాండ్స్ ఆన్ ద కాలం. అంటే ఒకదానికి ఇంకో స్పీసీస్కి ఇంకో స్పీసీస్ సంబంధించిన క్లోరోఫిల్ అనేటివి సైజులో తేడా ఉన్నా వెయిట్లో తేడా ఉన్నా కూడా సపరేట్ బ్రాండ్లో కనిపిస్తాయి అన్నమాట. విచ్ అకౌంట్స్ ఫర్ ద నేమ్ హీ చూస్ ఫర్ ద మెథడ్. అయితే ఏం చేసి మెథడ్ అంటే అందుకే దాన్ని క్రోమటోగ్రఫీ టెక్నిక్గా నేమ్ సూట్ చేసుకున్నాను అనమాట. సో గ్రీక్లో ఏమిది క్రోమా అంటే మీనింగ్ కలర్ అండ్ గ్రాఫియన్ మీనింగ్ రైటింగ్. సో chromatography means color and writing అనమాట. Chromatography is based on the fact that sample distributes. Chromatography is based on the fact that sample distributes or partition itself to different extent in two different. అంటే పార్టీషన్ అంటే విభజించబడుతుంది అనమాట. ఒకదాని నుంచి ఇంకోటి తనందుకు తానే డిఫరెంట్ ఎక్స్టెంట్స్లో రకరకాల ఎక్స్టెంట్లోకి ఇన్ టూ డిఫరెంట్ ఇమ్మిజబుల్ ఫేజెస్. అంటే రెండు ఇమ్యూజువల్ ఫేజెస్గా డిఫరెంట్ అవుతుంది అనమాట. విచ్ ఈస్ డిస్క్రైబ్డ్ బై ద పార్టీషన్ లేదా డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ డిస్క్రైబ్ చేస్తారనమాట. వాట్ ఈస్ అంటే కేడీ మీన్స్ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ లేదా పార్టీషన్ కోఎఫిషియంట్. ఇఫ్ వీ కన్సిడర్ టూ ఇమ్యూజబుల్ ఫేజెస్ ఏ అండ్ బి. రెండు ఇమ్యూజబుల్ ఫేజెస్ అంటే ఏ అండ్ బి. సో కేడీ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద శాంపిల్ ఇన్ ఫేజ్ ఏ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ శాంపిల్ ఇన్ ఫేజ్ బి. మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ శాంపిల్ ఆఫ్ ఏ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ శాంపిల్ ఆఫ్ బి ఫేజ్ బి అనేది ఇక్కడ మన కింద కూడా చూడొచ్చు అనమాట. ఫేజ్ ఏ ఆరెంజ్ కలర్లో ఒకటి బ్లూ కలర్లో బి అని ఉంది. తర్వాత ఆరెంజ్ కలర్ ఇంట్లో ఉంది బి అని తర్వాత వచ్చింది. అంటే తర్వాత బి పాస్ అవుట్ అయిన తర్వాత ఏ తర్వాత ఉందన్నమాట ఇక్కడ కింద డయాగ్రామ్లో ఫిగర్ 1.1లో. సో ఇక్కడ మనం వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ కేడీ ఈజ్ ఈక్వల్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద శాంపిల్ ఇన్ ఫేజ్ ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ శాంపిల్ ఇన్ ఫేజ్ బి. సో ది టూ ఇమ్మిజిబుల్ ఫేజెస్ కుడ్ బి సాలిడ్ ఏ లిక్విడ్. ఈ టూ ఇమేజెస్ ఫేజ్ కుడ్ బి సాలిడ్లో ఉండొచ్చు లిక్విడ్లో కూడా ఉండొచ్చు అనమాట. లేదా గ్యాస్ అండ్ లిక్విడ్ ఆర్ లిక్విడ్ అండ్ అనదర్ లిక్విడ్. అంటే సాలిడ్ అండ్ లిక్విడ్ మరి లేదా గ్యాస్ అండ్ లిక్విడ్ లేదా లిక్విడ్ అండ్ అనదర్ లిక్విడ్. అంటే లిక్విడ్గా ఉండొచ్చు సాలిడ్ లిక్విడ్ నుంచి గ్యాస్ లిక్విడ్గా కూడా ఉండొచ్చు. వన్ ఆఫ్ ద టూ ఫేజెస్ ఈజ్ స్టేషనరీ ఫేజెస్. వన్ ఆఫ్ ద టూ ఫేజెస్లో ఈజ్ ఏ స్టేషనరీ ఫేజెస్ సాలిడ్ ఆర్ liquid supported and solid and does not move, and other is mobile phase. ఒకదేమో స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటంటే ఏ సాలిడ్ లేదా లిక్విడ్ సపోర్టెడ్ అండ్ సాలిడ్. ఇట్ డస్ నాట్ మూవ్ అంటే డస్ నాట్ మూవ్ అంటే మూవ్ కాలేదన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంది ది అదర్ ఏంది ఇట్ ఈస్ ఏ మొబైల్ ఫేజ్ అండ్ మూవ్స్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్. ఇదేమైంది అదేమో డస్ నాట్ మూవ్, అదే కాన్స్టెంట్గా అట్లే ఉంటుంది. ఇది స్టేషనరీ ఫేజ్. ఇదేమైతే మొబైల్ ఫేజ్ అంటే మూవ్ అవుతుంది అనమాట. సో మొబైల్ ఫేజ్ అయితే మూవ్స్ విత్ ద రెస్పెక్ట్ ద ఫస్ట్. ద మొబైల్ ఫేజ్ మే బీ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. మొబైల్ ఫేజ్లో ఒకవేళ లిక్విడ్ ఉంటే ఇట్ ఈస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఒకవేళ గ్యాస్ ఉంటే గ్యాస్ క్రోమటోగ్రఫీ. అంటే ఏదైతే మూవ్ అవుతుందో దాన్ని మొబైల్ ఫేజ్ అంటే ఆ మొబైల్ ఫేజ్లో మూవ్ అయ్యే సొల్యూషన్ బట్టి మనం వీఆర్ డిఫైనింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమటోగ్రఫీ. Now it is a liquid chromatography means it is mobile. There is a mobile phase. In mobile phase it is a liquid. So we have called as a liquid chromatography. Next gas is a gas chromatography. All chromatographic methods involve the passing the
mobile phase through the stationary mobile. Two phases are chosen so that the components of the samples distributes themselves between the mobile and stationary phase in varying degrees అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ద ఆల్ క్రోమటోగ్రాఫిక్ మెథడ్స్ ఇన్వాల్వ్ పాసింగ్ ఏ మొబైల్ ఫేజ్ త్రూ స్టేషనరీ ఇమ్మొబైల్ ఫేజ్. అంటే మొబైల్ అందులో ఉన్న సొల్యూషన్లో స్టేషనరీ ఫేజ్లో ఉన్న ఇమ్మొబైల్ ఫేజ్ నుంచి ఈ మొబైల్ ఫేజ్ అంటే ఏదైతే సొల్యూషన్ ఉందో అది పాస్ అవుట్ అవుతుంటుంది అనమాట. ది టూ ఫేజెస్ ఆర్ చూజన్ సో దట్ ద కాంపోనెంట్ ఆఫ్ ద శాంపిల్ డిస్ట్రిబ్యూట్ దెమ్సెల్స్. అంటే అవి ఉన్న రెండు ఫేజెస్ నుంచి అయితే అవి తనంత తానికి డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి. ఇట్లా ఎక్కడ ఏది ఫస్ట్ పోవాలి ఏది సెకండ్ పోవాలి అన్నది బిట్వీన్ ద మొబైల్ అండ్ స్టేషనరీ ఫేజ్ టు వ్యారింగ్ ది డిగ్రీస్. ఇప్పుడు స్టేషనరీ ఫేజ్ అంటే సపోజ్ వీ హ్యావ్ గివింగ్ అంటే చిన్న చిన్న ఫోర్స్ చిన్న రంధ్రాలు పెట్టినాం అనుకో. రంధ్రాలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ హోల్స్ ఎంత సైజు ఉంటే అవి మాత్రమే ఉంటాయి. అంటే ఆ కాన్స్టాంట్గా ఉన్నదేమో స్టేషనరీ ఫేజ్, అందులో నుంచి మూవ్ అయ్యేదేమో మొబైల్ ఫేజ్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 1 సెంటీమీటర్ సైజులో ఉన్న ఏవైనా సరే అక్కడ నుంచి అంటే కిందికి రావాలి, అంటే పాస్ అవుట్ కావాలి. ఆ స్టేషనరీ ఫేజ్ నుంచి పాస్ అవుట్ కావాలని చెప్పేసి ఆ స్టేషనరీ ఫేజ్లో మనం 7 సెంటీమీటర్ హోల్స్ పెట్టినాం. అప్పుడు ఏమవుతుంది, అది మూవ్ అవుతూనే ఉంటుంది. సో ఇట్ ఈస్ అ స్టేషనరీ ఫేజ్. క్లాసిఫికేషన్ ఆఫ్ ద క్రోమటోగ్రఫీ. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ క్రోమటోగ్రఫీ. జస్ట్ ఐఎమ్ ఇంతటితో ఇది కంప్లీట్ అవుతుంది. నేను జస్ట్ ఇంట్రడక్షన్ గురించి చెప్పిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మీ.